విశాఖకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. జునైనల్ హోమ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే పిల్లల జైలు అంటారు. కాకపోతే జునైనల్ హోమ్ అంటే పిల్లల సంరక్షణ గృహం. బయట ఏదన్నా దుర్వ్యసనాల పాలయ్యి ఏదన్నా నేరాలు చేసినప్పుడు అందులో అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత అందులో ఉంచుతారు. ఈవెన్ మర్డర్లు చేసిన వాళ్ళైనా సరే అక్కడే ఉంచుతారు. డ్రగ్స్కి అలవాటు పడి ఏదన్నా తేడాలు చేసినా అక్కడే ఉంచుతారు, లేదా ఏదైనా నేరాలు చేసిన వాళ్ళని అక్కడే ఉంచుతారు. ఇట్లాంటి దాంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు కొంతమంది ఎదురు తిరగటం, మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ బయటకు వచ్చి గొడవ చేయడంతో నిన్న సంచలనం సృష్టించింది. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి రాళ్లు, సిమెంట్ రేకులు వేసడం, మాకు నరకం చూపిస్తున్నారు, మత్తి మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారు, న్యాయం చేసి మమ్మల్ని ఇళ్లకి పంపించండి అని. జైలు శిక్ష పడిన తర్వాత ఇళ్లకి పంపించడం అని ఉండదు. దానికి ఎన్ని రోజుల పాటు శిక్ష, అది 6 నెలలు అయితే 6 నెలలు, ఏడాది అయితే ఏడాది. కాకపోతే 18 సంవత్సరాల తర్వాత వాళ్ళని అక్కడ అట్టి పెట్టుకోవడం ఉండదు. అయితే వార్డెన్ చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మానసికమైనటువంటి తేడాలతో ఉన్నారని చెప్పి మానసిక వైద్యులు ఒక డైట్ ఇచ్చారు, ఒక మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ని వాళ్ళు వాడట్లేదు, లేదా అది వాడేటప్పుడు సహజంగా మత్తు ఉంటుంది. వీళ్ళేం ఫీల్ అవుతున్నారు, తమని మత్తులో ముంచుతున్నారు అన్నట్టు. వీళ్ళు మానసికంగా చిత్త చాంతల్యంతో ఉన్నందుకు కాను డాక్టర్లు ఇచ్చినటువంటి మందుల్ని వాడిస్తున్నాను తప్పించి మాకేమీ సంబంధం లేదు, వాళ్ళని మత్తులో ఉంచితే మాకేమొస్తుంది అన్నటువంటిది వీళ్ళు చెప్పేటటువంటిది. ఈలోపు సహజంగా ప్రతిపక్షాలు గొడవ చేస్తే ఆడపిల్లలు అనేటప్పటికి దాన్ని అడ్డం పెట్టేసి దాన్ని అధికార పక్షం పట్టించుకోకుండా ఓవర్లుక్ చేస్తుంది అంటే కాదు. హోంమంత్రి గారు స్పందించి దాని మీద నివేదిక అడిగారు.